నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇంతకు ముందు ఆ నియోజకవర్గానికి సంబంధించి ములకల చెరువులో ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి జయచంద్రారెడ్డి ఆ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరి తంబళ్లపల్లి జయచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. తంబళ్లపల్లి టికెట్ ఆశించి భంగపడి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయనకు టికెట్ రాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుకున్నాడని చెప్పి వాళ్ళ సొంత తమ్ముడికి టికెట్ ఇప్పించుకోవడం కోసం తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడని చెప్పి చివరిలో తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్న తరువాత వాళ్ళతో కుమ్మక్కయ్యి కనీసం ప్రచారం కూడా చేసుకోకుండా వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవవలసింది 10 సీట్లు మాత్రమే. తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డికి కాకుండా ఆ శంకర్ యాదవ్, ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుడు శంకర్ యాదవ్ కావచ్చు, వేరే ఏ ఇతర నాయకుడికి ఇచ్చినా కూడా తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందేది. అదేవిధంగా పొత్తులో భాగంగా వేరే ఇతర పార్టీలకు ఇచ్చినప్పటికీ కూడా ఆ సీట్ అయితే గెలిచేది. కానీ జయచంద్రారెడ్డి నమ్మకంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకున్న తర్వాత ప్రచారం కూడా చేయకుండా చేతులెత్తేస్తే ద్వారకనాథ్ రెడ్డి గెలుపొందాడు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయన ఇంతకు ముందు ఏం చేశామంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విదేశీ వ్యాపారాలలో ఈయన భాగస్వామి అనేటువంటి వార్త కూడా బయటకు వచ్చింది. నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేష్ సన్నిహితుడు జనార్దన్ రావు సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జయచంద్రారెడ్డి ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు తెలిసింది. జయచంద్రారెడ్డి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, దక్షిణాఫ్రికాలో ఆ కుటుంబంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ టీడీపీ అధిష్టానం 2024లో సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ తీసుకున్నాడు, తర్వాత ప్రచారం కూడా సరిగ్గా చేయలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్ ఇచ్చింది. 10,000కు పైగా ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన నామమాత్రంగా కృషి చేశారని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయి. సో టికెట్ తెచ్చుకొని కనీసం ప్రచారం కూడా చేయకుండా చేతులెత్తేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు అక్కడ గెలవడం జరిగింది. వీళ్ళంతా ఎన్నికలకు ముందే ప్లాన్ వేసుకొని ఆ పార్టీలోకి వెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తే ద్వారకనాథ్ రెడ్డి ఓడిపోతాడనేటువంటి ఉద్దేశంతో, తన వ్యక్తికే టికెట్ రావాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ మారేలాగా చేసి సో టికెట్ అయితే జయచంద్రారెడ్డికి తెప్పించుకుని, జయచంద్రారెడ్డి అనే ఆయన ఎవరని కూడా తెలియదు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఆయన విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మంచి సౌండ్ పార్టీ అనేటువంటి టాక్ తప్పితే ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఆయన పోరాడింది లేదు. తెలుగుదేశం కార్యకర్త కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాదు. ఎన్నికలకు ముందు వలస పక్షిలాగా వచ్చి టికెట్ కొట్టేసి కనీస ప్రచార బాధ్యతలు కూడా నిర్వహించకుండా పువ్వుల్లో పెట్టి ఆ తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ను ద్వారకనాథ్ రెడ్డికి ఇచ్చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సో ఎట్టకేలకు పాపం పండింది. మొత్తం వ్యవహారం మొత్తం ఈ ములకల చెరువుకు సంబంధించినటువంటి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఈ తంబళ్లపల్లి జయచంద్రారెడ్డి, అదేవిధంగా తంబళ్లపల్లి జయచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ జనార్దన్ రావు బెజవాడ. ఆయన ఈ బెజవాడలో బార్ లైసెన్స్ ఉన్నటువంటి ఇతను, వీళ్ళందరూ కలిసి జయచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆయనకు అత్యంత ప్రధాన అనుచరుల యొక్క హ్యాండ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జయచంద్రారెడ్డిని, అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి మరొక వ్యక్తిని కూడా పార్టీ నుంచి అయితే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ములకల చెరువు తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఎంత పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. విచారణ కూడా మొదలైంది. మొత్తానికి కట్టా సురేందర్ నాయుడు, జయచంద్రారెడ్డిని అయితే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి చూద్దాం ఇందులో ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా? అదేవిధంగా లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉండి రిమాండ్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారి పాత్ర
పాత్ర ఏమైనా ఉందా తెలియాలంటే ఈ విచారణ పూర్తి కావాల్సిందే. సో ఈ విచారణలో అసలు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, అసలు ఏ పార్టీ నుంచి వచ్చాడు ఆయన, అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళ సంబంధం ఏముంది, ఏ షాపులకు అమ్మారు, ఎన్ని రోజులుగా అమ్మారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ దందా నడిచిందని చెప్పి ఇప్పుడు అక్కడ లోకల్గా అయితే టాక్ వినపడుతోంది. మొత్తం వ్యవహారాన్ని కూపీలాగి ఎంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.